సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురు డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటారని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోక్గా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే డీఎంకే పార్టీ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే పార్టీ సిద్ధమవుతోంది.